All India Retired Railwaymen Federation Zindabad, NCCPA Zindabad, NCCPA Zindabad, FOCPA Zindabad, FOCPA Zindabad. All India Retired Railwaymen Federation All India Railwaymen Federation యొక్క ఈ రైల్వే వాలిడేషన్ బిల్ కోసం వాలిడేషన్ బిల్ 2025 రద్దు చేయాలని నిర్ణయం తీసుకొని NCCPA అండ్ FOCPA నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో ఇదే రోజు నిరసన తెలపడం జరుగుతుంది. దాదాపు చేస్తూ నిరసన తెలపడం జరుగుతుంది. ఎందుకంటే పెన్షన్ బిల్ పాస్ చేస్తూ 2025 వాలిడేషన్ బిల్ 2025 బిల్లును అపోజిషన్స్ లేకుండా మెజార్టీ ఉంది గవర్నమెంట్ ఆ బిల్ పాస్ చేసింది. దాని మీనింగ్ ఏంటంటే పెన్షన్ ఓన్లీ వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే 8th పే కమిషన్ వర్తింప చేస్తారు, పెన్షనర్స్కు పే కమిషన్ వర్తింప చేయరు అనే ఉద్దేశంతో ఒక బిల్ పాస్ చేసిండ్రు. కాబట్టి దానికి వ్యతిరేకంగా వాలిడేషన్ బిల్ 2025 ఏదైతే పాస్ చేసిండ్రో అది వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ పెన్షనర్స్ ఈరోజు నిరసన తెలపడం జరుగుతున్నది. అదేవిధంగా వాలిడేషన్ బిల్ ఒకటి, తర్వాత 8వ పే కమిషన్ కూడా పేరుకు మాత్రమే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు, కానీ ఇంతవరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆ కమిటీ ఏర్పాటు చేసి వెంటనే కమిటీని ఏర్పాటు చేసి దాన్ని చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా కోవిడ్ టైంలో రైల్వేలో ఎంప్లాయీస్కు రైల్వే వర్కర్స్కు 18 నెలల డిఏను నిలిపివేయడం జరిగింది. ఆ నిలిపివేసిన డిఏను ఇంతవరకు ఇవ్వడం లేదు. కాబట్టి ఆ 18 నెలల డిఏ బిల్లు వెంటనే చెల్లించాలని కోరుతున్నాము. సీనియర్ సిటిజన్స్కు రైల్వే ప్రయాణంలో ఇంతకుముందు రాయితీ ఉండేది, ఆ రాయితీని పునరుద్ధరించాలని సీనియర్ సిటిజన్స్ అందరము కోరడం జరుగుతున్నది. అదేవిధంగా కమ్యూటేషన్ ఆఫ్ పెన్షనర్స్కు కమ్యూటేషన్ 15 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్కు తగ్గించాలని వేరే హైకోర్ట్స్ అందరు కూడా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టేస్తుంది. కాబట్టి 12 ఇయర్స్కు కుదించాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. ప్రయాణించిన వాళ్లకు వాలిడేషన్ బిల్, అదేవిధంగా వేతన కమిటీ ఇప్పుడు ఈ యొక్క 5 డిమాండ్లను చేయాలని నేను మీ ద్వారా ప్రజాప్రతినిధులకు అందరికీ కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర మా ఆల్ ఇండియా SC/ST నేషనల్ లెవెల్ లీడర్ శ్రీ శ్రీధర్ గారు మరియు NCCP లీడర్ కామ్రేడ్ మరియు FOCP కామ్రేడ్స్ అందరూ కూడా అక్కడ నిరసన తెలియడం జరుగుతున్నది. ఆల్ ఇండియాలో వాళ్ళు కూడా ఈ రోజు ధారణకు గవర్నమెంట్ చెల్లించకపోతే తప్పకుండా ముందు ఇంకా ఎక్కువ చర్యలు తీసుకొని మా యొక్క నిరసన తెలపడానికి మేము అన్ని ఆర్గనైజేషన్స్ టోటల్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 35 ఆర్గనైజేషన్స్ కూడా ఈ యొక్క NCCP జెండా కింద వచ్చినాయి. కాబట్టి అందరినీ తెలుసుకోవాలా, ముందు ఇంకా చాలా విధంగా డిమాండ్ చేస్తాము. ఈ యొక్క డిమాండ్ను ప్రధానమంత్రి కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఇతర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, MLCలు, రాజ్యసభ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు తీసుకునే జీతానికి మేము ఎంత 40 ఇయర్స్ సర్వీస్ చేస్తే ఎంత వస్తుంది, 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి పెన్షన్, యాజ్ ఈజ్ వాళ్ళకి రాయితీలు కూడా, పెన్షన్స్ కూడా రాయితీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గమనించి ఈ యొక్క పెన్షనర్స్ను కాపాడుకోవాలని, సీనియర్ సిటిజన్స్ను కాపాడుకోవాలి. 65 లక్షల పైన పెన్షనర్స్ ఉన్నారు ఆల్ ఇండియా లెవెల్ రైల్వేలో. కాబట్టి వీళ్ళందరూ కూడా తలుచుకుంటే గవర్నమెంట్లు తక్షణమే చేంజ్ కానీ కూడా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మనసులో తెలుసుకొని
ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ ప్రధానమంత్రి కానీ అధికారులు కానీ హయ్యర్ అధికారులు కూడా ఈ పెన్షన్ కోసము ఈ యొక్క 5 డిమాండ్లను వెంటనే చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తూ